హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం. పెరియా పురాణం అనే గ్రంథంలో నయనారు అనే శివభక్తుడు ఉన్నాడు. ఆయన పరమ శివభక్తుడు. రాళ్లతో పూజించి శివుడి దర్శనంతో మోక్షాన్ని పొందాడు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో శాక్తేయ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, శివ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలి ఉన్నాయి. కాని ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివనామములు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అప్పుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి, పైకి లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కి తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్లమ్మట నీళ్లు పెట్టుకొని, శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుదివా అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని, నీవు శివుడివా అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరిన రాళ్లకు బదులు చేమంతి పువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్లందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారములననుసరించి శివలింగం మీద రాళ్లు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా, శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అది ఆయన పూజ. ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అప్పుడు సర్వతి అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి, శివుడివా అని 4 రాళ్లు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయశుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇది ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన మోక్షము ఇచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది.